జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిని ఆ పదవి నుంచి దింపేయడానికే తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది. ఇంతవరకు టీడీపీలోని కొంతమంది నాయకులు ఎంపీ శ్రీభరత్కు చెప్పకుండా పావులు కదపడం వల్ల వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకునే విషయంలో టీడీపీ నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే వైసీపీకి చెందిన మేయర్ హరివెంకట కుమారికి ఆ పదవి నుంచి దించే విషయంలో ఎమ్మెల్యే రామకృష్ణబాబు కీలక పాత్ర వహించారు. అయినప్పటికీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. చివరికి రామకృష్ణబాబు ఎంపీ శ్రీభరత్తో మాట్లాడిన తర్వాత ఒక అవగాహన ఏర్పడింది. దీంతో 2 రోజుల నుంచి టీడీపీ తీర్థం తీసుకోవడానికి ఎదురుచూపులు చూస్తున్న సుమారు 9 మంది వైసీపీ కార్పొరేటర్లకు మోక్షం కలిగింది. అయితే టీడీపీలో చేరుతున్న కార్పొరేటర్లకు ఎటువంటి హామీలు ఇవ్వొద్దని అధిష్టానం స్థానిక నాయకులకు సూచించింది. అందుకు ఇష్టమైన వారినే పార్టీలోకి చేర్చుకోవాలని ఖచ్చితమైన సూచనలు అధిష్టానం నుంచి అందాయి. జీవీఎంసీలో సభ్యుల బలాన్ని సమకూర్చుతున్న టీడీపీ ఇప్పుడు వైసీపీకి చెందిన ప్రస్తుత మేయర్ హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంలో కసరత్తు మొదలుపెట్టింది. ఆమె స్థానంలో టీడీపీకి చెందిన పీలా శ్రీనివాస్ను మేయర్ స్థానంలో కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.